కృష్ణానదిపై నిర్మిస్తున్న 3 పొడవైన భారీ బ్రిడ్జు. ఇప్పుడు మనం విజయవాడ సైడ్ నుండి ఈ బ్రిడ్జ్ స్టేటస్ ని చూస్తున్నాము. దీన్ని విజయవాడ బైపాస్ లోని ప్యాకేజ్ 4 లో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ ప్యాకేజ్ 4 ని అదానీ మరియు నవేగా కంపెనీ వాళ్ళు కలిపి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2021లో స్టార్ట్ అయిన ఈ భారీ బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరిగి ఇప్పుడు ఓపెనింగ్ కి రెడీ అవుతుంది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం నుండి విజయవాడ సైడ్ ఉన్న సూరాయపాలెం వరకు 3.1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. వారధిలో లాగా ఇక్కడ పక్కపక్కన 2 బ్రిడ్జిలు వస్తాయి. ఒక్కో బ్రిడ్జు 53 పిల్లర్లతో 3 వరుసలు కలిగి ఉంటుంది. ఈ పిక్చర్ ని చూడండి, విజయవాడ బైపాస్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఇదే బ్రిడ్జ్ స్టార్ట్. ఇక్కడతో ప్యాకేజ్ 3 పూర్తయి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ అప్రోచ్ ర్యాంప్ పనులు జరుగుతున్నాయి. దూరంగా కృష్ణా నదిని మరియు బ్రిడ్జిని చూడొచ్చు. ఈ బ్రిడ్జిల పైన సెగ్మెంట్లు పెట్టడం డిసెంబర్ 2024లో పూర్తయింది. సెగ్మెంట్స్ అంటే పిల్లర్స్ మధ్యన బీమ్స్ ఉన్నాయి కదా, వాటిని సెగ్మెంట్స్ అంటారు. బాక్స్ లాగా ఉంటాయి. మీరు చూస్తున్నది కృష్ణా నది అవతల అమరావతి. ఈ బ్రిడ్జిని 2021 అక్టోబర్లో స్టార్ట్ చేసి జూలై 2022లో సెగ్మెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. అలా అమరావతి సైడ్ నుండి విజయవాడ సైడ్కి సెగ్మెంట్స్ పెట్టుకుంటూ వచ్చి డిసెంబర్లో సెగ్మెంట్స్ పెట్టడం కంప్లీట్ అయింది. దీనితో కాంట్రాక్టర్లు కార్లు బ్రిడ్జి పైన తిరుగుతున్నాయి. అవుట్ సైడర్స్ ని అయితే ప్రజెంట్ అలౌ చేయట్లేదు. సెగ్మెంట్స్ పెట్టడానికి వాడిన లాంచింగ్ ట్రస్ ని కూడా తీసేశారు. 2.5 ఇయర్స్ తర్వాత దానికి రెస్ట్ దొరికిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ బ్రిడ్జ్ పై తార్ రోడ్ వర్క్స్, క్రాష్ బ్యారియర్ వర్క్స్, ఎక్స్పాన్షన్ జాయింట్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రజెంట్ డేట్ కి లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ పై అంటే హైదరాబాద్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ పై 2.6 కిలోమీటర్ మేర, రైట్ సైడ్ బ్రిడ్జ్ పై అంటే బ్యారే సైడ్ ఉన్న బ్రిడ్జ్ పై 1 కిలోమీటర్ మేర తార్ రోడ్ వేయడం పూర్తయింది. ఇదంతా మీరు వీడియోలో చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ వర్క్స్ స్టేటస్ చూశాక ఈ బ్రిడ్జ్ మే నెలలో ఓపెన్ అవ్వచ్చు అనిపిస్తుంది. దూరంగా హైదరాబాద్ హైవే, దానిపై కట్టిన ఫ్లైఓవర్ చూడొచ్చు. అక్కడ నుండి విజయవాడ సైడు కృష్ణా ఉంటుంది.